ఈ భూమిని చేసి, భూమి మీద ఉండాల్సిన పంచభూతాత్మక సృష్టి అంతా చేసి, సకల ప్రాణికోటను చేసి, ఈ సూర్యచంద్ర నక్షత్రాదుల సమస్తమును చేసి, ఆ దేవుని చేతి పనుల మీద ఎవరికి అధికారం ఇచ్చారంట? మానవాళికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినటువంటి మానవాళి ఇప్పుడు అధికారం చెలాయిస్తుందా? ఆదామగులను చేసినప్పుడే చెప్పారు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, దాన్ని ఏలండి. ఒక మహారాజు మహారాణిలాగా ఈ భూగ్రహం మీ చెప్పు చేతల్లోనికి తీసుకునండి. ప్రతి మృగం మీద, ప్రాణి మీద, అన్నిటి మీద మీకు సర్వాధికారాలు ఇస్తున్నానని అధికారం దారాదత్తం చేశారు. ఎవరికి? మన ఆది తల్లిదండ్రులైన మన తల్లిదండ్రులైన ఆదామవ్వలకు. ప్రారంభంలో మనల్ని బలహీనులుగా గడ్డి పువ్వులా చేయలేదండి. మరణం అనేది లేకుండా నిరంతరము జీవించే విధంగా, అతీతమైన జ్ఞానము కలిగిన వారంగా, ఈ భూగ్రహాన్ని ఏలే రాజులుగా రాణులుగా మానవ జాతిని చేస్తే, తొలి మానవులు స్వయంకృత అపరాధము చేత దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించి వారు ఏమైపోయారు తెలుసా? పాపులుగా మారినందున పాపం వలన వచ్చు జీతము మరణము గనక క్రమేపీ మరణించే ఒక దయనీయమైనటువంటి స్థితి దాపరించి మానవ జాతిని మరణమేలుతూ ఉన్నది. పాపం వలన వచ్చు జీతము మరణము. మరణం అనే సమస్య మానవ జాతికి దేవుని ఆజ్ఞను అతిక్రమించుట చేత ఇవ్వబడిన అధికారము కోల్పోయారు. నిత్య జీవం అనే ఆయుష్కాలాన్ని కోల్పోయారు. లేని మరణాన్ని తెచ్చిపెట్టుకున్నారు. నిరంతరము జీవించాల్సిన జ్ఞానము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి మానవుల శక్తి పోయింది, జ్ఞానం పోయింది, తెలివి పోయింది. దేవునితో సంబంధ బాంధవ్యాలు కోల్పోయాడు. చూడడానికే రెండు కాళ్ళ మీద మనిషిల దేవుని రూపంలో కనిపిస్తాడు, కానీ చేసే పనులు ప్రతి మనిషి లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడు లోపల కూడా దాచుకుని కదా పైకి బ్రతుకుతాం మనం అందరూ. వాడి గుణాలు, లక్షణాలు, పశు లక్షణాలు, మృగ లక్షణాలు, చూడ్డానికే మనిషి లోపలున్న ఆ తామస గుణాలన్నీ చాలా చెడి పాడే దేవుని చట్టాన్ని ఉల్లంఘించే విధంగా మానవుడు చెడిపోయాడు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? దేవుడిచ్చిన అధికారమును చేతుల కాల రాసుకుని ఆజ్ఞను అతిక్రమించి పాపిగా మారాడు గనక ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు ఇంత అల్ప వ్యక్తిగా, ఒక అర్థం పర్థము లేని వ్యక్తిగా మానవ జాతి మారిపోయింది. యోబన్న గ్రంథం, యోబు ప్రవక్త గ్రంథము 14వ అధ్యాయం ఒకసారి గమనిస్తే 4వ వచనం నుంచి, పాప సహితనులో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరుడు. నరుని ఆయుష్కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయః పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమ నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకయుండుము. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చూడండి. నరులకు ఒక ఆయుష్కాలపు పరిమితి ఏర్పడింది. మించజాలని వయః పరిమాణమును ఆయన నియమించి పెట్టారు. బ్రతుకాలమంత కష్టము అనుభవించే ఇదంతా ఈ పరిమితులు ఎందుకు ఏర్పడ్డాయో తెలుసా? పరిమితులు దేని వల్ల ఏర్పడ్డాయి? దేవుని ఆజ్ఞను అతిక్రమించుట చేత మానవ జాతికి పరిమితులు వచ్చాయి. జ్ఞానమునకు పరిమితి, జీవితానికి, బ్రతుకాలానికి పరిమితి, తెలివికి పరిమితి, శక్తికి పరిమితి, అన్ని పరిమితులు ఏర్పడి మరణం అనే ఒక ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకున్నారు. తర్వాత వివరిస్తున్నారు, ఏమని అంటున్నారంటే, వృక్షము ఒకవేళ నరకబడిన ఎడల అది మరలేం చేస్తుంది? చిగురిస్తుంది, మళ్ళీ లేత కొమ్మలు పుడతాయి కదా. ఎందుకు? దాని వేరు భూమిలో ఉంది. ఆ మొద్దులోంచి మరలా వర్షం తగిలితే మరలా అది మొలుస్తుంది కదా. ఏమండి? 10వ వచనములు, అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోదురు?
తటాక జలములు ఎట్లు ఇంకిపోవును, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవును, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఏమండి, ఇది మానవ జాతి ఇటువంటి ప్రమాదమును దేని బట్టి తెచ్చుకుంది? ప్రప్రథమ సృష్టిలో మానవాళికి అధికారం ఇచ్చారు, దేవుని చేతి పనుల మీద అధికారిగా చేశారు. ఏమండి, అంతము లేనటువంటి మరి ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు. పాపమును బట్టి ఇవన్నీ పోగొట్టుకుని పాపులై పుట్టారు కనుక ఈ పాపులైనటువంటి మనుషులమైనటువంటి నీవు నేను భూమి మీద ఉండగా గమనించాల్సిన సంగతి ఏంటో తెలుసా? చదువుకున్న లేఖనము ద్వారా ఆలకించుడి ఆజ్ఞాపిస్తూ ఒక మాట చెప్పమన్నారు దేవుడు. ఏం చెప్పమంటారు ప్రభు అంటే, నరులు గడ్డి వంటి వారు, గడ్డి పువ్వు లాంటిది వారు అందం, అప్పుడే కనిపించి అప్పుడే మాయమైపోయేవారు, చేద నుంచి జారే నీళ్ళ బిందువులు లాంటి వారు, త్రాసు మీద ఎగిరిపోయే ధూళి లాంటి వారు. ఏమండి, ఇటువంటి బలహీనమైన స్థితికి కారణం ఏంటంటే, గొప్ప దేవుడు ఇంత అల్పజ్ఞను సృష్టించలేదు, గొప్పవారిగానే చేశాడు. ఈ గొప్పతనం అంతా దేవునికి దూరమైనందుచేత మానవ జాతికి ప్రమాదం సంక్రమిల్లింది. ఇటువంటి పరిస్థితి అనే పాపపు సమస్య నుంచి విడుదల పొందకుండా, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి. ఈ రోజు ఉన్నటువంటి ముసలోళ్ళు కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాగే విర్రవేగారు. ఈరోజు నీవు నేను విర్రవేగుతున్నావు, 4 రోజుల తర్వాత మన పరిస్థితి కూడా అంతే. ఈ విర్రవేగే మానవ జాతితో అంటున్నారు, విర్రవేగొద్దమ్మా, సమస్య తెలుసుకొనండి. సమస్య తెలుసుకొని పరిష్కారం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము దగ్గరకు రండి. ఎందుకో తెలుసా? మానవాళికి ఒక సమస్య ఉన్నది. యోబు గ్రంథము 14వ అధ్యాయం 1 నుంచి, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. అంటే అర్థం ఏంటో తెలుసా? బతికేది కొద్ది దినాలే కానీ ఎవరి బ్రతుకులు సుఖంగా ఉన్నాయో చెప్పండి. అసలు ఊరకనే డాబు అంతా కూడా బాగున్నాం అని అనుకుంటాం, పోన్లే వచ్చే సంవత్సరం బాగుంటాం అని ఎదురు చూస్తాం. ఎవరి గుండె తలుపులు తెలిసినట్లుంటే చెప్పండి, రకరకాల బాధలు, ఎవరికున్న బాధలు వాళ్ళకున్నాయి. ఈ బాధలతోనే మానవ బ్రతుకు కొనసాగాలి అని చెప్పి, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును, అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. అలాంటి బలహీనులమైన, అడుగడుగున తడబడుతున్న, దేవుని చట్టాన్ని ఉల్లంఘించే తత్వము కలిగిన మనందరి మీద దేవుడు తన కనుదృష్టి పెట్టారు. అంటే పట్టించుకుంటున్నారు. దృష్టి మన మీద పెట్టారంటే అర్థం ఏంటి? మన మాటలు, చర్యలు, మన వ్యాపకాలు, మన ఆలోచనలు, మన కార్యక్రమాలు మొత్తం అంత దేవుని రికార్డులో ఉన్నది. ఇంత అల్పమైనటువంటి మనం గర్విస్తూ ఇష్టారాజ్యంగా మన జీవితాన్ని ఖర్చు పెట్టేస్తూ బ్రతికేస్తూ ఉండగా, ఈ కొద్ది దినములు జీవించే మనుష్యుని యొక్క ఆయుష్కాలము, ఆ బ్రతుకుల మీద ఎవరు దృష్టి పెట్టారు? దృష్టి పెట్టి తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి అన్నీ రికార్డు చేసి లెక్క ఒప్పచెప్పు అని రేపు మరణం తర్వాత తన ముందుకు దేవుడు రప్పించుకుంటున్నారు. రాత్రి వేళ సందేశంలో మొదటి విషయం, మనం ఎంత అరుపులమో గ్రహిద్దాం. రెండవ విషయం, అలాగే దేవుడు చేయలేదు, ఘనంగానే చేశారు కానీ చేజేతల ఆ భాగ్యాన్ని కోల్పోయాం. మూడవ విషయం, ఇటువంటి బలహీనుల మీద దృష్టి ఎవరు పెట్టారు? దేవుడు పెట్టారు. పెట్టి ఏం చేస్తున్నారు? మన బ్రతుకుల గురించి రేపు లెక్క అప్పజెప్పమని తీర్పులో నిలిచోబెట్టబోతున్నారు. బైబిల్ చెబుతుంది, లేడు నీతిమంతుడు ఒక్కడును లేడు. ఎందుకు? పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలా జరగదు. అందరూ పాపులైనప్పుడు పాపులకు ఎవరు పుడతారు?
పిల్లికి పిల్లి పిల్లలు పుట్టినట్లు, కాకికి కాకి పిల్లలు పుట్టినట్లు పాపి అయిన మనుషుడికి పాపులే పుడుతున్నారు. మేము అమృతపుత్రులం, మాలో పాపం లేదని కథలు చెప్పుకునే కథలు కుదరవు బైబిల్ దగ్గర. ఆదాము వల్లనే తొలి జంట పాపులయ్యారు. మానవ జాతి, ఈ 200 పైచులకు దేశాలు కలిగిన మానవ జాతి మొత్తం పాపులు. లేడు నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నటువంటి పరిస్థితులలో ఈ పాపులను రేపు దేవుడు తీర్పులోనికి పిలుస్తున్నాడు మరణము తర్వాత. ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి గర్వించగా గుటుక్కుమంటే దేవుని ముందు తీర్పులో నిల్చోబోతున్నావు. ఇది మానవ జాతికి ఉన్న సమస్య. ఇటువంటి బలహీనులు మీరు తీర్పులో నిల్చోబెట్టుకుంటే మా గత ఏంటి ప్రభువా అనంటే, ఆ తీర్పులో కూడా బేషుగ్గా నిల్చునే దాని కొరకు, ఆ తీర్పులో కూడా మీరు భంగపడకుండా ఉండేదాని కొరకు ఈ భూమి మీద కూడా ఒక ఏర్పాటు చేశాను కుమారుడా అని చెబుతూ, ఆ దేవుడు, ఆ బైబిల్ గ్రంథపు దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆ నరావతారం ఎత్తి వచ్చినటువంటి ఆ మహాదేవుడు ఈ లోకానికి వచ్చి ఒక పని చేశారు. సర్వమానవాళికి మారుగా శిక్ష ఆయన అనుభవించి, తొలి తల్లిదండ్రులు చేసినటువంటి పాపమునకు, వారు చేసే పాపాన్ని బట్టి మనం పాపులుగా పుట్టాం కనుక మన ప్రమేయం లేకుండా మన పాపులమయ్యామని, మన ప్రమేయం లేని ఒక రక్షణ మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసి దాని కొరకు అవసరమైన వెలబడి చెల్లించారు. యేసయ్య చెల్లించి ఆయన తన్ను తాను పరిచయం చేసుకుంటున్నారు. ఎలాగూ ఆయన పరిశుద్ధుడైన దేవుడుగా. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనం చూసే ఎదుర్కొనే అవకాశమే. మరి అడుగడుగున చెడి పాడైనటువంటి నీవు నేను ఎట్లా పరిశుద్ధం అవుతాం అంటే, ఆయన కూడా అన్నారు, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప పరలోకమునకు వచ్చే అవకాశమే లేదు. ఏర్పాట్లన్నీ ఆయనే చేశారు. దానికి వరకు అవసరమైనటువంటి వెల ఆయనే చెల్లించారు. భూమి మీద ఉండగా ఏమండి పిలిచారు, నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరన్నారు. మానవాళి రక్షణ కొరకు ఏకైక మార్గం యేసు అనే వంతెన ఈ భూగ్రహం నుంచి పరలోకానికి ఎక్కేదాని కొరకు వారధిగా యేసయ్య తన యజ్ఞము ద్వారా మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఏమండి, ఆ ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గంలో ఎవరైతే అడుగు పెట్టగలుగుతారో, ఏమండి, అందుకే బాప్తిస్మం అనేది ఏంటో తెలుసా? ఆదామవ్వల ద్వారా పాపులుగా పుడుతున్నాం గనక, పాపం వలన వచ్చే జీవితం మరణం గనక, ఈ పాపి అయిన మనుషుడు పరలోకానికి వెళ్ళలేడు గనక, ఆ మొదటి బ్రతుకు ఏం కావాలి? అది ఉంటుండగా స్వర్గానికి వెళ్ళే అవకాశం లేదు కనుక బాప్తిస్మము అనే అనుభవం ద్వారా సమాధి కార్యక్రమం చేయబడి యేసయ్య అనబడినటువంటి క్రొత్త జీవము చేత నూతన జీవాన్ని పొందుకొని, అందుకే బాప్తిస్మం పొందడం అనగా ఏమండి, మనము రెండు అంటే ఒక మరణమును పొంది నూతన జీవాన్ని పొందుకుని ద్విజులుగా మనము లేవడం. ద్విజత్వం అనేది క్రైస్తవ్యంలోనే ఉన్నది. క్రైస్తవుడు అనగా ద్విజుడు, 2 సార్లు పుట్టినవాడు. మొదటి పుట్టుక ఎక్కడికి వెళ్ళడానికి మనకరాదు, స్వర్గానికి వెళ్ళడానికి మనకరాదు. రెండవ పుట్టుక అవసరమైంది, అది యేసునందు పుట్టి బాప్తిస్మం అనే సమాధి కార్యక్రమం చేయబడి అక్కడే యేసయ్య ద్వారా మరల నూతన జన్మన పొంది పాపము నుంచి విడుదల పొందినటువంటి వ్యక్తిగా ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నది? స్వర్గం. ఎందుకు? మన మీద దృష్టి నిలిపి తీర్పులో నిన్ను నన్ను ఆయన ముందు నిల్చోబెట్టుకోబోతున్నారు. ఆ తీర్పులో మానవాళి ఎట్లా కనిపించాలో తెలుసా? మానవాళి కొరకు దేవుడు యజ్ఞము ద్వారా ఏర్పాటు చేసిన రక్షణ మార్గము ద్వారా పరలోకానికి రావాలి. జన్మకర్మ పాపముల నుంచి విడుదల పొంది కడుగబడిన వాడిగా, నూతన జన్మ పొందిన వ్యక్తిగా అంగీకరింపబడే ఒక సాక్ష్యం ఉంటే రేపు దేవుని తీర్పులు ఏమవుతారు చెప్పండి? స్వర్గలోకానికి వెళ్ళే ధన్యులు అవుతారు. ఈ గొప్ప ఏర్పాటును చేసి ఆ మూలవాక్యములు అన్నారు, ఆలకించుడి, ఆజ్ఞాపిస్తున్నాను, సంగతి ప్రకటించండి.
ఏం చెప్పమంటారు ప్రభు అంటే, ఈ గడ్డి పువ్వు లాంటి మనుషులు అడుగడుగును పొరపాటు చేసేవారు. మరణమనే ప్రమాదము చేత పట్టబడిన వారిని విడిపించేదాని కొరకు ఆ దేవాతి దేవుడే నజరేయుడు యేసుగా మరియు కుమారుడుగా ఈ లోకానికి వచ్చి యజ్ఞమై తన యజ్ఞ ఫలము చేత స్వర్గానికి తీసుకువెళ్ళే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే యేసును అంగీకరించి ఏమండి సర్వజనులను శిష్యులుగా చేయండి, నమ్మిన వారికి ఏమివ్వండి, బాప్తిస్మం అనే ఆ భాగ్యము ద్వారా స్వర్గ ప్రాప్తులుగా చేయండి అని ఆజ్ఞాపించి ఏం చెప్పమంటారు ప్రభు అంటే, మనుషులకున్న అవసరత ఏంటో చెప్పండి, వారి సమస్య ఏంటో చెప్పండి, దేవుడు ఏర్పాటు చేసిన ఆ గొప్ప భాగ్యవంతమైనటువంటి మార్గం ఏంటో తెలియచేయండి అనే బాధ్యతను ఎవరికి అప్పగించారు? దేవుని సంగతి ఎరిగినటువంటి వారికి అప్పగించారు. అలా ఎరిగినటువంటి వారు మేలు పొందారు. మేలు పొందిన వారు ఏం చేస్తున్నారు? మానవతా దృక్పథంతో సాటి మనిషికి కూడా ఆ మేలు పొందాలనేటువంటి ఆ మంచి వాంఛతో ఆ రక్షణ సువార్తను సాటి వారికి కూడా అందించే భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు వారింటి వారు రక్షణ పొందుతారు. పాప శృంఖలాల నుంచి విడిపించబడి యేసయ్యతో సమాధానపడి స్వర్గ ప్రాప్తులు అవుతారు. అటువంటి దీవెన సాటి మానవులకు మనకందరికీ సదా దయచేలాగా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.